బైబిల్ ఆధారాలు, చారిత్రక పరిశోధనలు మరియు స్రాడ్ ఆఫ్ టూరినాల ద్వారా యేసుక్రీస్తు శారీరక కొలతలు మరియు సిలువకు వాడిన వస్తువుల వివరాలను మనం అంచనా వేయవచ్చు. చారిత్రక పరిశోధనల ప్రకారం ఆ కాలపు యూదుల సగటు ఎత్తు సుమారు 5 అడుగుల 7 అంగుళాల నుండి 5 అడుగుల 9 అంగుళాలు. యేసుక్రీస్తు బరువు సుమారు 70 నుండి 80 కిలోలు. ఆయన వృత్తిరీత్యా వడ్రంగి కావడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండేవారని భావిస్తారు. రోమన్లు ఉపయోగించే శిలువలు సాధారణంగా టీ షేప్ లేదా లాటిన్ శిలువ ప్లస్ ఆకారంలో ఉండేవి. టీ షేప్ శిలువలో క్షితిజ సమాంతర భాగం నిలువు భాగం పై భాగం కంటే కొంచెం దిగువన ఉంటుంది. శిలువ యొక్క నిలువు కర్ర సాధారణంగా నేలలో పాతబడి ఉండేది. దీని ఎత్తు సుమారు 9 నుండి 12 అడుగులు. శిలువ అడ్డకర్ర యేసుక్రీస్తు తన భుజాలపై మోసుకెళ్లినది ఈ అడ్డకర్రనే. దీని పొడవు సుమారు 5 నుండి 6 అడుగులు. పూర్తి శిలువ బరువు 136 కిలోల కంటే ఎక్కువ ఉండవచ్చు. కాని యేసుక్రీస్తు మోసిన అడ్డకర్ర బరువు సుమారు 34 నుండి 56 కిలోలుంటుందని అంచనా. యేసుక్రీస్తు తన శరీర బరువులో దాదాపు 60 నుండి 70% బరువున్న శిలువను తీవ్రమైన గాయాలతో మోయాల్సి వచ్చింది. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న రోమన్ కాలపు మేకుల ఆధారంగా సుమారు 5 నుండి 7 అంగుళాలు పొడవు ఉన్న మేకులను యేసుక్రీస్తు శిలువకు నాటడం జరిగింది. ఈ మేకులు సుమారు 1 సెంటీమీటర్ మందం ఉండి ఇనుముతో చేయబడి వీటిని మణికట్టు మరియు మడమల గుండా కొట్టేవారు. యేసుక్రీస్తుని యూదుల రాజు అని పరిహసించడానికి చేశారు. యూదుల రాజు! మధ్యధరా ప్రాంతంలో కనిపించే జిజిఫుస్ టీ అనే ముళ్లతో యేసుక్రీస్తుకి కిరీటం తయారుచి ఉండవచ్చు. యేసుక్రీస్తుకి గుచ్చిన ఒక్కో ముళ్ళు 1 నుండి 2 అంగుళాల పొడవు ఉండి తలకు తగిలించినప్పుడు పుర్రెపై తీవ్రమైన ఒత్తిడిని మరియు రక్తస్రావాన్ని కలిగించింది. రోమన్లు శిక్షించడానికి వాడే కొరడా ప్రత్యేకమైనది. దాని నిర్మాణం ఒక చిన్న పిడికి 3 తోలుతాళ్లుపైన కట్టబడి ఉంటాయి. ఈ కొరడా తాళ్ల చివరన సీసం గుండ్లు లేదా పదునైన ఎముక ముక్కలు ఉండేవి. ఇవి చర్మాన్ని చీల్చి కండరాలను బయటకు తీసేంత భయంకరంగా ఉండేది. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి పాపముకై కఠినమైన శిక్షను భరించాడు.